హిమాచల్ ప్రదేశ్ కులులో క్లౌడ్ బర్స్ట్ సంభవించింది. దీంతో ఒక్కసారిగా మెరుపు వరదలు పలు ప్రాంతాలను ముంచెత్తాయి. సైన్స్ గడ్సా సోలాంగ్ నాలాలో కుండపోత వర్షాలు నమోదయ్యాయి. ఆకస్మిక వరదల కారణంగా నదులు వాగులు ఉప్పొంగి ప్రవహించాయి. వరదల కారణంగా 3 మృతి చెందగా 10 మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం సహాయక బృందాలు గాలిస్తున్నాయి. తక్కువ సమయంలో భారీ వర్షం సంభవించడంతో కులు జిల్లా అంతటా భారీ వరదలు ఏర్పడ్డాయి. రోడ్లు రహదారులు కొట్టుకుపోయాయి. ఇల్లు భవనాలు ధ్వంసమయ్యాయి. వాహనాలు బురదలో కూరుకుపోయి పూర్తిగా దెబ్బతిన్నాయి. బ్రిడ్జిలు వంతెనలు దెబ్బతినడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వరద బాధితుల కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక షెడ్లు కూలిపోయాయి. ఎమర్జెన్సీ రెస్పాన్స్ వాహనం కూడా దెబ్బతినడంతో సహాయక చర్యలకు అంతరాయం కలిగింది. కులు జిల్లాను కలిపే ప్రధాన జాతీయ రహదారిని మూసేశారు. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. రాబోయే 48 గంటల్లో హిమాచల్ అంతటా అతి భారీ వర్షాలు సంభవిస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కాంగ్రా, మండి, సిమ్లా, సిరామ్, కులు సహా పలు జిల్లాలకు భారీ వర్ష సూచనలు చేశారు. పర్యాటకులు, స్థానిక ప్రజలు బియాస్ నదికి దూరంగా ఉండాలని హెచ్చరించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. హిమాచల్ ప్రదేశ్ కులులో క్లౌడ్ బర్స్ట్ కి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్ లోని సంగాలో క్లౌడ్ బర్స్ట్ జరిగింది. వరదల్లో దాదాపు 3 స్థానికులు కూడా కొట్టుకుపోయినట్టు చెప్తున్నారు. ఇక వరదల ధాటికి పలు నివాసాలు సైతం కూడా ధ్వంసమయ్యాయి. అవి కూడా వరదల్లో కొట్టుకుపోయాయి. ప్రస్తుతానికి సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సైతం కూడా నిరంతరం సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ఇక ఎన్హెచ్పిసికి సంబంధించిన పవర్ ప్లాంట్ కూడా తాత్కాలికంగా అధికారులు మూసివేశారు. ప్రధానంగా మండి కావచ్చు, కులు కావచ్చు, అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యం ప్రస్తుతానికి అటు మండిలో బియాస్ నది కూడా పెద్ద ఎత్తున దాని తీవ్రత కూడా ఉగ్రరూపం దాల్చింది చెప్పాలి. తీవ్ర స్థాయిలో నీటి మట్టం పెరిగిపోవడం, దాటికి చుట్టుపక్కల ప్రాంతాలు కావచ్చు, అదేవిధంగా జాతీయ రహదారులు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. మరో 48 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కూడా భారత వాతావరణ శాఖ కూడా ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్ ను హెచ్చరించడం జరిగింది. ప్రస్తుతానికి అలర్ట్ ను కూడా జారీ చేయడం జరిగింది. మరోవైపు హిమాచల్ కు సంబంధించి టూరిస్టులు ఎవరు కూడా ప్రస్తుత పరిస్థితుల్లో అటు కులు కావచ్చు, ఇటు మనాలి కావచ్చు, అదేవిధంగా ఇటు అనేక ప్రాంతాల్లో కూడా ఎవరు కూడా టూరిస్టులు కూడా రావద్దనేది, టూరిస్టులు ప్రత్యేకంగా ఆ టూరిస్ట్ ప్లేస్లలో తిరగొద్దనేది కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యం దాదాపు అనేక ప్రాంతాలంతా కూడా నీటిమయమైపోయాయని చెప్పాల్సి ఉంటుంది. ప్రధానంగా మండి పరిసర ప్రాంతాల్లో మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కూడా భారత వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యం ప్రస్తుతానికి క్లౌడ్ బరస్ట్ నిన్న జరిగినప్పటికీ కూడా దాదాపు మండి కావచ్చు అనేక ప్రాంతాల్లో కూడా వరద తాటికి పూర్తిగా కూడా ఇళ్లన్నీ నేలమట్టమయ్యాయని చెప్పాల్సి ఉంటుంది. అధికారులు ఇప్పటికే అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ సహాయక చర్యలు చేపడుతున్నారు. నిర్వాసితులైన వారందరినీ కూడా ఇతర ప్రాంతాలకు తరలించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే వరదల దాటికి 3 మిస్ అయినట్టు అధికారులు చెప్తున్నారు. సహాయక చర్యల్లో ప్రస్తుతానికి సిబ్బంది కూడా పాల్గొన్నట్టు, దాదాపు మరో 2 రోజుల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు. ఇప్పటికే అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. పర్యాటక ప్రాంతాల్లో కూడా కొంత అలర్ట్ జారీ చేసిన నేపథ్యం అయితే ప్రస్తుతానికి కనిపిస్తుంది. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ సతీష్.